గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిన్న మనము పాలినామియల్ టాపిక్లోని 2.2లో ఉన్న 2.3లో ఉన్నటువంటి ఫస్ట్ 1-2 ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనమే 2.3లో ఉన్నటువంటి థర్డ్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాం. జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు, క్వశ్చన్ ఏంటి? థర్డ్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. వాల్యూ ఇచ్చిన పాలినామియల్లో కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. ఇంకేమి ఇచ్చింది మన కండిషన్? ఇఫ్ x-1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ p ఆఫ్ x అన్నాడు. p ఆఫ్ x అనే పాలినామియల్కి x-1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్తున్నాడు. ఓకే, x-1 ఫ్యాక్టర్ అవుతుందని అంటే మనం ఏమని రాసుకోవచ్చు? x-1 = 0 అని రాసుకోవచ్చు. అప్పుడు x వాల్యూ అనేది 1 రాసుకోవచ్చు. ఓకే, మనకి ఇక్కడ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అని అన్నాడు కాబట్టి p ఆఫ్ x = 0 అవుతుంది. ఓకే, p ఆఫ్ x = 0 అని అంటే మనం ఏమని రాసుకోవాలి? p ఆఫ్ x ప్లేస్లో =0. p ఆఫ్ x ప్లస్లో 0 రాసుకోవాలి. ఇంకా మనం ఏం రాసుకోవాలి? ఈ x = 1 కాబట్టి 1 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు k వాల్యూ అనేది వస్తుంది. ఓకే, అప్పుడు మనకేమవుతుంది? x² + x + k = 0 అయితే అప్పుడు ఏమవుతుంది? మనకు x ప్లేస్లో ఏముంది? 1 వచ్చింది కదా. 1² + 1 + k = 0. అంటే 1² అంటే 1 + 1 + k = 0. k ఏమవుతుంది? 2 + k = 0. k -2. ఓకే, మనకి x-1 అనేది p ఆఫ్ x యొక్క పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్ x-1 అన్నాడు కాబట్టి x = 1 అవుతుంది. ఆ x = 1 వాల్యూని p ఆఫ్ xలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు k వాల్యూ అనేది వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా x-1 ఈజ్ ద ఫ్యాక్టర్ అని అన్నాడు కాబట్టి అప్పుడు ఏమని రాసుకోవచ్చు? x-1 = 0 అని రాసుకుంటే x = 1 అవుతుంది. ఇప్పుడు p ఆఫ్ x ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k అని అన్నాడు కాబట్టి మనం ఏమని రాయాలి? p ఆఫ్ xని =0 చేస్తే మనకు k వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అప్పుడు ఏమొస్తుంది? అంటే p ఆఫ్ 1 = 0 అని అన్నట్టు. p ఆఫ్ 1 అని అంటే ఏంటి? మనకి x ప్లేస్లో ఏం రాయాలి? 1 రాయాలి. అప్పుడు ఏమవుతుంది? 2 × 1² + k × 1 + √2 = 0 అవుతుంది. 1² అంటే 1 అంటే 2 + k × 1 ఏమవుతుంది? k అవుతుంది. √2 = 0. కేని అటే ఉంచి కేని ఇంకా 2 + √2ని ఒక బ్రాకెట్లో రాసుకోవచ్చు. బ్రాకెట్ రాసినా రాయకున్నా కూడా దాని వాల్యూ అనేది ఏం చేంజ్ అవ్వదు. ఓకే, ఈ ప్లస్ నట్టు 0కి ఈక్వల్ టు అవుట్ సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? ప్లస్ కాస్త మైనస్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? -2 + √2 అని రాసుకోవచ్చు. దీన్ని ఇంకా ఏ విధంగా రాసుకోవచ్చు? -2 - √2 అనేది రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఇచ్చిన p ఆఫ్ x పాలినామియల్ యొక్క k వాల్యూ ఏమవుతుంది? -2 - √2 అవుతుంది. థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇందులోనే p ఆఫ్ x అనే పాలినామియల్ ఫస్ట్ మనకు ఫ్యాక్టర్ x-1 అనేది ఫ్యాక్టర్ అన్నాడు కాబట్టి x-1 = 0 అవుతుంది. x = 1 అవుతుంది. మనకు పాలినామియల్ p ఆఫ్ x పాలినామియల్ ఇచ్చినప్పుడు మనకు k వాల్యూ కనుక్కోమని అన్నాడు కాబట్టి kx² - √2 × x + 1 = 0 అవుతుంది. అప్పుడు మనం x వాల్యూని ఇచ్చిన పాలినామియల్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు k వాల్యూ అనేది వస్తుంది. k × 1² - √2 × 1 + 1 = 0. 1² అంటే 1 × k ఏమవుతుంది? k అవుతుంది. -2 + 1 = 0. kని ఇటే ఉంచి ఈ కాన్స్టెంట్ వాల్యూను √2 అవుట్ సైడ్కి తీసుకెళ్ళాలి. అప్పుడు మన k వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఏమొస్తుంది? k = -√2 అవుట్ సైడ్ వెళ్తే +√2 అవుతుంది. +1 అనేది -1 అవుతుంది. ఓకే, ఫోర్త్ క్వశ్చన్,
ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? p of x is equal to kx square minus 3x plus k. ఇక్కడ కూడా x minus 1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది అని అన్నాడు కాబట్టి x minus 1 is equal 0, x is equal to 1. ఇప్పుడు మనకేమవుతుంది, మనకు ఇచ్చిన పాలినామియల్లో k వాల్యూ కనుక్కోమని అన్నాడు కాబట్టి అప్పుడు kx square minus 3x plus k is equal to 0 అని రాసుకోవచ్చు. తర్వాత ఏంటి, మనకు x వాల్యూ ఏంటి 1 కదా, k into 1 whole square minus 3 into 1 plus k is equal to 0. k 1 square అంటే 1 into k minus 3 plus k is equal to 0. ఇక్కడ k plus k ఏమవుతుంది, 1k plus 1k ఏమవుతుంది, 2k minus 3 is equal to 0. 2kని ఇటే ఉంచి -3ని ఈక్వల్ అవతల సైడ్ తీసుకువెళ్తే 3 అవుతుంది. k is equal to 3/2 అవుతుంది. ఫోర్త్ పాలినామియల్ యొక్క k వాల్యూ ఏమవుతుంది, 3/2 అవుతుంది. ఓకే, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లంలో ఉన్నటువంటి 1, 2, 3, 4 సబ్ ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకోమంటున్నాడు. ఫ్యాక్టరైజ్ అంటే ఫ్యాక్టర్స్ ఇచ్చిన పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్స్ అనేది ఫైండ్ అవుట్ చేయమని అంటున్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, 12x² minus 7x plus 1. దీని ఫ్యాక్టర్స్ కనుక్కోవాలనంటే ఏం చేయాలనంటే ఫస్ట్ ఈ ఇచ్చిన పాలినామియల్ x² యొక్క కాన్స్టెంట్ వాల్యూను, లాస్ట్ కాన్స్టెంట్ వాల్యూను, ఫస్ట్ కాన్స్టెంట్ వాల్యూ లాస్ట్ కాన్స్టెంట్ వాల్యూని చేస్తే ఏమవుతుంది, 12 అవుతుంది. 12కి ఫ్యాక్టర్స్ మనం ఏమని రాసుకోవచ్చు, 1 into 12 equal to 12 అని రాయొచ్చు. 2 into 6 is equal to 12 అని రాయొచ్చు. 3 into 4 equal to 12 అని రాయొచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం ఏ రెండు వాల్యూస్ని యాడ్ చేసినా సబ్స్ట్రాక్షన్ చేసినా, యాడ్ అన్న చేయాలి సబ్స్ట్రాక్షన్ అన్న చేయాలి. యాడ్ చేసిన సబ్స్ట్రాక్షన్ చేసిన మనకు ఇక్కడ మిడిల్ వాల్యూ ఇచ్చిన పాలినామియల్లో మిడిల్ వాల్యూ అనేది రావాలి. మనకి ఇక్కడ దేనికి వస్తుంది, 2 6ని చేస్తే 7 రాదు, 1ని 12ని చేసినా కూడా 7 రాదు. మనకి ఇక్కడ 3ని 4ని చేస్తే అప్పుడు వాల్యూ అనేది 7 వస్తుంది. కానీ మనం ఇక్కడ +3 +4 చేస్తే ప్లస్ వస్తుంది, కానీ మనకి నెగిటివ్ వాల్యూ రావాలి కాబట్టి -3 -4 అనేది రాసుకోవాలి. ఇప్పుడు ఏమని రాసుకోవాలి దీన్ని, 12x² -4x -3x + 1 అని రాసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, ఫస్ట్ రెండిట్లో 4xని కామన్ తీయచ్చు. 4xని కామన్ తీస్తే ఏమవుతుంది, 4 3s are 12, ఇంకొక 3x ఉంటుంది, ఇక్కడ -1 ఉంటుంది. నెక్స్ట్ దానిలో ఏం కామన్ తీయాలి, మైనస్ కామన్ తీస్తే ఏమవుతుంది, అప్పుడు 3x - 1 అవుతుంది. ఇప్పుడు దీని ఇందులో 3x - 1 కామన్ ఉంది కాబట్టి 3x - 1 into 4x - 1 అని రాయొచ్చు. ఇప్పుడు 12x² - 7x + 1 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 3x - 1 4x - 1 అనేవి ఇచ్చిన పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్స్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటి, 2x² + 7x + 3. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, ఫస్ట్ది 2 లాస్ట్ డిజిట్ 3, 2 3s are 6, 6కి ఏమని రాయొచ్చు, 6 1s are 6 అని రాయొచ్చు. ఇంకా ఏమని రాయొచ్చు, 2 3s are 6 అని రాయొచ్చు. ఇక్కడ మనము ఏ రెండింటిని యాడ్ చేస్తే మనకు 7 వస్తుంది, 2ని 3ని యాడ్ చేస్తే రాదు, 6ని 1ని మాత్రమే యాడ్ చేస్తే 6 + 1 యాడ్ చేస్తే మనకు 7 వస్తుంది. కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు, 6 1 అని తీసుకోవచ్చు. మిడ్ వాల్యూ ప్లేస్లో 6, 1 తీసుకుంటే మనకు ఇచ్చిన పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్స్ అనేవి వస్తాయి. ఓకే, ఏమని రాసుకోవచ్చు, 2x² + 6x + x + 3. ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, ఫస్ట్ రెండిట్లో 2x కామన్ తీస్తే ఏమవుతుంది, x + 3 అవుతుంది, ప్లస్ x + 3 అవుతుంది. ఇక్కడ ఈ టర్మ్లో కామన్ ఏం తీయచ్చు, x + 3 కామన్ తీస్తే ఏమవుతుంది, అప్పుడు x + 3 into 2x + 1 అవుతుంది.
ఇక్కడ సెకండ్ పాలినామియల్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, x+3 2x+1 ఈ రెండు అనేవి x+3 2x+1 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 2x² + 7x + 3. ఓకే. థర్డ్ వన్ ఏంటి, 6x² + 5x - 6. దీన్ని ఏమని రాయొచ్చు, 6 × 6 36 అవుతుంది. 36ని ఏమని రాయొచ్చు, 1 × 36 అని రాయొచ్చు, 2 × 18 అని రాయొచ్చు, 3 × 12 36 అని రాయొచ్చు, 4 × 9 36 అని రాయొచ్చు, ఇంకా 6 × 6 36 అని రాయొచ్చు. ఓకే. ఇంకా 6 × 4 అన్ని ఫ్యాక్టర్స్ అనేవి రాసేసుకున్నాం కదా. 36 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి, 1 2 3 4 6 9 12 18 36 అనేవి 36 యొక్క ఫ్యాక్టర్స్. ఇక్కడ మనం ఏ రెండు నెంబర్స్ని అడిషన్ చేసినా సబ్స్ట్రాక్షన్ చేసినా మనకు మిడిల్ వాల్యూ 5 అనేది రావాలి. ఇక్కడ 1+36ని ప్లస్ చేసినా 5 రాదు, మైనస్ చేసినా రాదు, 2ని 18 చేసినా కూడా రాదు, 3ని 12 చేస్తే వస్తుందా 5 రాదు. ఇక్కడ 4 9 చేస్తే వస్తుంది చూడండి. +9 నుండి -4ని తీసేస్తే మనకు 5 వాల్యూ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు, 4,9 అనేది తీసుకోవచ్చు. ఏ విధంగా తీసుకోవచ్చో చూద్దాం. 6x² ఏంటి 4 9 కదా, ఏం తీసుకోవచ్చు, +9x - 4x. ఓకే. 5xని ఏమని రాసుకున్నాం, +9x - 4x - 6. ఇక్కడ ఫస్ట్ దానిలో ఏం కామన్ తీయచ్చు, 3xని కామన్ తీస్తే ఏమవుతుంది, 2x + 3 అవుతుంది. ఇక్కడ మైనస్ ఈ రెండిట్లో ఏం కామన్ చేయొచ్చు, 2 కామన్ తీస్తే ఏమవుతుంది, 2 2s 4 2x + 3 అవుతుంది. మళ్ళీ ఇందులో ఈ మొత్తంలో ఏం కామన్ తీయచ్చు, 2x + 3ని కామన్ తీయొచ్చు. ఇంకొకటి ఏం రాయొచ్చు, 3x - 2 అని రాసుకోవచ్చు. ఇచ్చిన ఈ పాలినామియల్ 6x² + 5x - 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏమని రాయొచ్చు, 2x + 3 × 3x - 2గా రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము, వినండి. ఇందులో ఫోర్త్ క్వశ్చన్లో ఉన్నటువంటి లాస్ట్ క్వశ్చన్ చూద్దాము. సబ్ క్వశ్చన్ 3x² - x - 4 ఉంది. ఇక్కడ మనం ఈ రెండింటిని మల్టిప్లై 3 ఫస్ట్ డిజిట్ లాస్ట్ డిజిట్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 12 అవుతుంది. 12కి ఫ్యాక్టర్స్ ఏమని రాయొచ్చు చూడండి. 1 × 12 = 12, 2 × 6 = 12, 3 × 4 = 12. ఓకే. ఈ విధంగా ఫ్యాక్టర్స్ రాసుకున్నాం కదా. మనం ఏ రెండింటిని అడిషన్ చేసినా సబ్స్ట్రాక్షన్ చేసినా మనకి మిడిల్లో ఉన్న వాల్యూ రావాలి. అంటే దేని వస్తుంది, మనం 3 4 అంటే 4 నుండి 3ని తీసేస్తే మనకు 1 అనేది వస్తుంది. కానీ ఇక్కడ 1కి మనకు నెగిటివ్ వాల్యూ ఉండాలి కాబట్టి 4కి నెగిటివ్ తీసుకోవాలి, 3కి పాజిటివ్ వాల్యూ అనేది తీసుకోవాలి. ఏమని రాసుకోవచ్చు దీన్ని, 3x² - 4x + 3x - 4. దీన్ని ఇంకా ఏ విధంగా రాసుకోవచ్చు చూద్దాం. 3x ఈజీగా ఉండడానికి 3x² + 3x అని రాసుకోవచ్చు, -4x - 4 అని రాసుకోవచ్చు. ఓకే. మనం ఇక్కడ ఏమన్నా కామన్ తీయచ్చు, 3x కామన్ తీస్తే x + 1 అవుతుంది, -4 కామన్ తీస్తే x + 1 అవుతుంది. ఈ మొత్తంలో నుండి కామన్ ఏం తీయచ్చు, ఇందులో కామన్గా x + 1 ఉన్నది కాబట్టి x + 1 కామన్ ఒకటి, ఇంకొకటి మిగిలిన ఏంటి 3x - 4 ఇక్కడ ఇచ్చిన పాలినామియల్ 3x² - x - 4 యొక్క ఫ్యాక్టర్స్ ఏమని రాసుకోవచ్చు, x + 1 × 3x - 4గా రాసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇందులో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ 2.3లో ఉన్నటువంటి లాస్ట్ ప్రాబ్లం గురించి రేపు నేర్చుకుందాము. అది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. రేపు దాని గురించి నేర్చుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.